హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. తండ్రి కొడుకు ఇచ్చిన మాట. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తుందండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది అంటున్నారు యాత్ర 2 ద్వారా. సో ఇంకెందుకు ఆలస్యం, యాత్ర 2 విశేషాలు డైరెక్టర్ మహి రాఘవ్ గారిని అడిగి ఇంకా మీకోసం. సో మహి రాఘవ్ గారు నమస్తే. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఎలా ఉన్నారని అడగకూడదు, అర్థమైపోతుంది. ఎల్లుండి రిలీజ్కి రెడీగా ఉంది సినిమా. ఎలా ఉందంటే ఒక పక్కనేమో ఇరు పార్టీల మధ్య పెద్ద చిచ్చు పెడుతుందేమో యాత్ర 2 రిలీజ్ అయ్యి అని ఒక న్యూస్ వినాల్సి వస్తుంది. ఈవెన్ అధికారంలో ఉండి కూడా థియేటర్స్కి ఇబ్బందిగా ఉండొచ్చేమో, ప్రతిపక్షం ఇబ్బంది పెడుతుందేమో అనేది కూడా వినిపిస్తుంది. సో ఏ విధంగా ట్యాకిల్ చేస్తున్నారు యాజ్ ఏ ప్రొడ్యూసర్, యాజ్ ఎ రైటర్, యాజ్ ఎ డైరెక్టర్? రాజకీయాలు నైషేద్యంలో సినిమా తీసిన ఒక రాజకీయ నాయకుడు బేస్ చేసినప్పుడు సినిమాటప్పుడు దీస్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్. బికాస్ వెన్ వన్స్ యూ మిక్స్ పాలిటిక్స్ అండ్ ఫిల్మ్స్ ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ మోర్ పాలిటిక్స్ కమింగ్ టు ఫిల్మ్స్. సో మనము వీ కాంట్ సెలెక్టివ్లీ సే ఎందుకు వచ్చారు అనేది, దట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ థింక్ అట్ ద ఎండ్ మనకు సినిమా బాగుంటే దెన్ ఐ థింక్ rest all will fall in place and it will go on. అండి సో బాగా నర్వస్నెస్గా ఉన్నారా? ఏం లేదా, కూల్గానే ఉన్నారా? టైర్డ్ అయిపోయి ఉన్నారా బాగా? టైర్డ్నెస్ ఇస్ బికాస్ ఆఫ్ వర్క్, కానీ నర్వస్నెస్, ఎక్సైట్మెంట్ అసలు లేదు. సరే అయిపోయిన తర్వాత యూ డన్ అంతే, దట్స్ ఇట్. యూ కాంట్ చేంజ్ ఆర్ ఆల్టర్. నీ కంట్రోల్ లేదు ఇప్పుడు. ఓకే, అదే there's no point now. ఇప్పుడు the fate of it on Thursday, ఐ కాంట్, నాకు ఇష్టం వచ్చిన విధంగా నేను దాన్ని ఐ కాంట్ చేంజ్ ద ఫేట్ ఆఫ్ ఇట్. అది లేనప్పుడు మనం ఎందుకు, ఇంకా అయిపోయింది. దట్స్ ఇట్, యూ హ్యావ్ టు మూవ్ ఆన్. బట్ ఒక విషయంలో అయితే మిమ్మల్ని అప్రిషియేట్ చేయొచ్చు సార్. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన బయోపిక్స్, నేను చెప్పేది పొలిటికల్గా, ఏది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అవ్వలేదు. ఐ థింక్ ఫస్ట్ టైము తెలుగులో యాత్ర అనే ఒక మూవీ సక్సెస్ అవ్వటం అనేది చాలా అరుదు అని చెప్పుకోవచ్చు. ఎలా చూస్తారు దాన్ని? అసలు ఇన్ జనరిక్ కష్టం అండి, వేరే భాషల్లో కూడా కష్టం. ఎందుకంటే వన్స్ మనకి బేసిక్లీ పొలిటీషియన్స్ అంటే ఇష్టం ఉండదు. లైక్ ఒక యాక్టర్ లాగానో, ఒక స్పోర్ట్స్ పర్సన్ లాగానో ఒక యూనివర్సల్ లవ్ ఉండదు. మనం ఒక పొలిటీషియన్, ఏ పొలిటీషియన్ అన్నా కూడా పొలిటికల్ సబ్జెక్ట్ అంటే దేర్ ఆర్ క్లియర్ డివిజన్స్. ఇష్టపడే వాళ్ళు ఉంటారు, దాన్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు. సో ఇట్స్ బౌండ్ టు, మనం న్యూట్రల్గా, ఇప్పుడు లైక్ మహానటి చెప్పినాము లేదా ధోని చెప్పినాము అనుకో, వాళ్ళని హేట్ చేసే వాళ్ళు ఏం పెద్దగా ఉండదు. ఇష్టపడకపోయినా వాళ్ళు దే డోంట్ హేట్ ఇట్. బట్ ఇక్కడ క్లియర్ లవ్ అండ్ హేట్ విల్ బీ దేర్. ఓకే, సో దట్ మేక్స్ ఇట్ మోర్ ఛాలెంజింగ్. అండ్ రెండు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, యాత్ర అట్లీస్ట్ ఇట్ వాజ్ అబౌట్ అ పర్సన్ హూ హ్యాడ్ ఆల్రెడీ పాస్డ్ అవే, అంటే లేరు అతను. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాత్ర, ఇట్ ఈస్ సంథింగ్ మోర్ యాక్టివ్, వెరీ యాక్టివ్ పొలిటీషియన్ అండ్ సమ్మన్ హూ ఇస్ ఇన్ ద గేమ్ రైట్ నౌ. So it will be much more bigger challenge to really pull this off. అండ్ ఇంకొకటి కూడా మీరు చెప్పినట్లుగా, లేని వాళ్ళ మీద బయోపిక్ తీయటం ఒక ఎత్తు అయితే, ఉన్న వాళ్ళ మీద బయోపిక్ తీయటం అనేది ఛాలెంజ్. అది ఎప్పుడో జరిగిపోయింది దాని మీద ఇంకా బెటర్. ఎందుకంటే ఎవరికి తెలిసి రావద్దు కదా మనకి. ఇప్పుడు 50 ఏళ్ళ కింద జరిగింది అనుకోండి, మీరు ఇంకొన్ని లిబర్టీస్ తీసుకోవచ్చు. అవును, ఒక 100 ఏళ్ళ కింద అంటే ఏమైనా తీసుకోవచ్చు, నువ్వు చెప్పింది చెప్పచ్చు. కానీ ఇది 9 to 19 లేదా 9 to 24 చూస్తున్నావు, రోజు ఆ మనుషులను చూస్తున్నావు, రోజు జరిగింది తెలుసు. అంత తెలిసిన దాన్ని ఇఫ్ టు డ్రామటైజ్ అండ్ మేక్ ఇట్ స్టిల్ ఎంగేజింగ్, ఇంట్రెస్టింగ్ ఈస్ గోయింగ్ టు బి అ ఛాలెంజ్. కొంచెం బాగా ఏదన్నా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది పడాల్సి వచ్చిందా ఎక్కడన్నా మేకింగ్ విషయంలో? అట్లేం లేదండి. మనం వేరే స్టోరీ టెల్లర్. నాకు ఒక కథ అనిపించింది దీంట్లో. ఒక కథ, తండ్రి కొడుకు ఇచ్చిన మాట అనే ఒక యాంగిల్ నాకుంది. ఉన్న ఆయన ఎగ్జిస్టింగ్ ఈవెంట్స్, డ్రామా, వాట్ ఎవర్ కాన్ఫ్లిక్ట్స్ తీసుకొని నేను ఒక మేడ్ ఏ ఫిల్మ్ విచ్ కెన్ బి ఎంగేజింగ్ అండ్ ఎమోషనల్. అంటే యాత్రలో మీరు తీసుకున్న జాగ్రత్త అంటే ఎక్కువ చెప్పాలంటే, ఇప్పుడు ఆర్జీవీలు సినిమాలు తీస్తున్నారు, బయోపిక్లు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మనం రామ్ గోపాల్ వర్మ పేరనే చెప్తాం. బట్ అట్ ది సేమ్ టైం బయోపిక్స్ అన్నీ కూడా కాంట్రవర్షియల్గానే ఉంటాయి, అగ్రెసివ్గా ఉంటాయి, డైలాగ్స్ అంతేనే ఉంటాయి, ఒకరినొకరు కొట్టుకు సచ్చేలాగా ఉంటాయి అని బయోపిక్స్ అని ఒక ఊహాగానం అయితే బయట ప్రజలకైతే ఉంది. బట్ యాత్రలో దాని అన్నిటికీ మించి ఎక్కడెక్కడో కాంట్రవర్సీ లేదు, నాన్ కాంట్రవర్సీ, చాలా నీట్గా
అసలు డైలాగ్స్ కానీ ఎక్కడ కూడా మీరు అది చూపించకుండా అది సబ్జెక్ట్ అలాంటిదండి. అంటే మనం ఎంచుకున్న స్టోరీలో అక్కడ మీకు అపోజిషన్ పార్టీస్ లేవు, అంటే ఒక అపోజింగ్ ఫోర్స్ లేదు. అక్కడ మనకి కాన్ఫ్లిక్ట్ ఏమి, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. ఆయన ఒక పాదయాత్రలో వెళ్ళినప్పుడు ఆయన ఏం తెలుసుకున్నాడు, లేదా ఏం వాళ్ళకి కావాలని తెలుసుకున్నాడు, అదొక కైండ్ ఆఫ్ ఎ స్టోరీ. యూ క్యాన్ టెల్ దట్. అదే టెంప్లెట్ ఎత్తుకొని ఈ కథ చెప్పలేం. మనం ఎంచుకున్న కథ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక 9 to 19లో కంప్లీట్లీ దేర్ ఆర్ లాడ్ ఆఫ్ ఒడిదొడుకులు ఉన్నాయి, చాలా కింద లాడ్ ఆఫ్ హైస్ అండ్ లోస్ ఉన్నాయి. సో ఈ కథలో యూ క్యాన్ డీల్ ఇట్ విత్ ద వే యూ డెల్ట్ విత్ యాత్ర. యూ క్యాన్, బికాస్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రిమైస్, కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ అంత బాగా తీయాలంటే వైఎస్ఆర్తో ట్రావెల్ చేసైనా ఉండాలి, లేకపోతే బాగా ఆయన గురించి చిన్నప్పుడు విని 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 ఆ ప్రమేయం మీ మీద పడితే కానీ మీరు అంతగా దాన్ని తెరకెక్కించగలరు. ఈ రెండిట్లలో ఏది జరగలేదు కదా మీ విషయం? ఏం లేదండి, ఐ హావ్ నెవర్ మెట్ వైఎస్ఆర్ గారు అండ్ ఐ హావ్ నెవర్ మెట్ ఆర్ సీన్ హిమ్. చూడలేదు కూడా? చూడలేదు. ఓకే. సో అట్లేం ఉండదండి. ఇమాజినేషన్ ఈజ్ ఎ పవర్ఫుల్ టూల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసింది ఏంటంటే, ఇది ఎంత నిజమో తెలియదు, ద గై హూ రోట్ కామసూత్ర రాసినతను, హీ వాజ్ అ సెలిబ్రేట్, అంటే బ్రహ్మచారి అంట. అండ్ దెర్ ఇస్ సమన్ కాళిదాస ఇన్ వన్ ఆఫ్ హిస్ థింగ్, హిమాలయ పర్వతాల్లో హీ వాజ్ ఏబుల్ టు డిస్క్రైబ్ ద షర్బ్స్ ఆల్సో, బట్ హీ వాజ్ నెవర్ బీన్ దేర్. మనం ఇమాజినేషన్ దాంట్లో ఈ నాట్ నెసర్లీ దట్ యూ నీడ్ టు నో ఆర్ యూ హ్యావ్ టు బీ దేర్. ఓకే, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ స్టోరీ టెల్లింగ్. అంటే ఒకసారిగా జీవాన్ని మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం రంగం. అసలు జీవాన్ని ఇప్పటి వరకు ఊహించుకోలేదు. ఓకే, ఈజ్ లుకింగ్ లైక్ జగన్ గారు అనేది కూడా ఎప్పుడు అనిపించింది మీకు? అసలు జగన్కి పర్ఫెక్ట్ ఇతని క్యారెక్టర్కి సరిపోతాడు అని? లేదా గుడ్ యాక్టర్ అని తీసుకున్నామండి. ఆయన జగన్ అంటే నేను ఎప్పుడు బయోపిక్లో ఆ క్యారెక్టర్ ఇలా ఉంది కదా, ఆ క్యారెక్టర్ సిమిలర్గా అలాగే తీసుకోవాలని. భారతీయ గారి క్యారెక్టర్ సేమ్ అంతే, అది పొరపాటు, యాక్సిడెంట్. అంతేనా? మా ప్రయత్నం ఏం లేదు దాంట్లో. వచ్చిన 10 ఫోటోల్లో ఆ ఫోటో ఉండింది. ఓకే, యాక్టింగ్ బాగొచ్చు, అది అట్లా కుదిరింది అంతే. కానీ మనము ఈ ఫోటో పంపించి ఇట్లా ఉండాలా అని వెతికి పెట్టమని ఎవరు చెప్పలేం మనం. సో అవసరం లేదండి. నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ క్యారెక్టర్స్ కానీ బయోగ్రఫీస్ చేసినప్పుడు లుక్ లైక్స్ అవసరం లేదు. ఇప్పుడు ఇంపార్టెంట్. మమ్ముట్టి గారికి వైఎస్ఆర్కి ఫిజికల్గా ఏం సంబంధం చెప్పండి? ఏం సంబంధం లేదు. అయినా కూడా ఎవరు అబ్జెక్ట్ చేయలేదే, ఇది ఎందుకు ఆయన వైఎస్ఆర్లా లేరు అని ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. సో ఇట్ ఇస్ నాట్ నెసెసరీ. అట్లీస్ట్ నేను తీసుకున్న పద్ధతిలో ఐ డోంట్ నీడ్ లుక్ లైక్ మిమిక్రీలు, కాస్ట్యూమ్ డ్రామా నాకు అవసరం లేదు. మనం రాసేది కరెక్ట్ ఉండాలా, వాళ్ళు పర్ఫామ్ చేయగలగాలి అంతే. బట్ యాత్ర 1కి అలాంటిది స్టోరీ కాదు కాబట్టి ఎక్కడ నాన్ కాంట్రవర్షియల్గా మేము తీయగలిగామని మీరు గట్టిగా చెప్పగలుగుతున్నారు. బట్ యాత్ర 2కి డిఫరెంట్గా ఉంది కదా సార్. ఈవెన్ ట్రైలర్ చూసినా, టీజర్ చూసినా, ఎక్కడైనా కానీ అపోజిషన్ వాయిస్ అయితే గట్టిగా వినపడుతుంది. 1,00,00,000 కోట్లు అని మీడియా చేత ఎన్నిసార్లు చెప్పిస్తే రకరకాలుగా అంటే చాలా విన్నాం దాంట్లో. ఇదంతా తెలియని విషయం ఏం కాదండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పలేదా? పేపర్లో లేవా? వీడియోల్లో లేవా? ఇంటర్వ్యూలో లేదా? ఏమండి, మనము సినిమాల్లో రాసేది చెప్పేదానికన్నా వాళ్ళు రోజు టీవీ డిబేట్లలో, రోజు మీరు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది చూసుకుంటే సినిమాలో చేసేది చాలా తక్కువ అండి. కానీ దీనికి ఏదో ఒక బోర్డు సర్టిఫికేషన్ ఉంది కాబట్టి దానికి ఒక గైడ్లైన్స్ ఉన్నాయి. సో మీకు తెలిసి ఉంటుంది కదా, చూస్తే తెలుసు. పొద్దున్న లేసి చూస్తే ఇరుపక్కల చూడండి ఏమి ఎలా ఉంటాయి ఎక్కడైనా కూడా. బట్ అది యాత్ర తీసిన టైంలో విజయమ్మ గారు కూడా వచ్చారు మీరు స్క్రీనింగ్ ప్రసార్లో వేసినప్పుడు కూడా. బట్ ఆ ఫ్యామిలీ నుంచి అయితే మంచి సపోర్ట్ అయితే మీకు ఉందని చెప్పేసి అనిపించింది అందరికీ యాత్ర తీసే టైంలో. బట్ యాత్ర 2 జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2లోకి ఎంటర్ అవుతా అనగానే ఆయన కలిశారు కూడా మీరు. అప్పుడు గవర్నమెంట్లో లేరు అనుకుంటా. యాత్ర అక్కడ సపోర్ట్ అనేది ఏం లేదండి. సినిమా అయినాక చూపించాం, ఓకే, చూసి బాగుందన్నారు. సో ఎక్కడ కూడా మనము దే వాజ్ నథింగ్ మోర్ దెన్ దట్. సినిమా అయిపోయిన తర్వాత సినిమా చూపించాం అండ్ దట్ వాజ్ ఓన్లీ రియాక్షన్. స్టార్ట్ కాకముందు చెప్పాం, ఓకే, షూట్కి పోకముందు అనౌన్స్ చేసిన తర్వాత షూట్కి కూడా అన్నా ఇది కాదంటే ఓకే జగన్ గారికి. అవునవును, పాదయాత్రలో కలిసాను చెప్పాను. వాట్ హీ సెడ్ సార్? నేను కలిశాను, ఇట్లా పాదయాత్రలో కలిశాను అన్న, ఇట్లా సినిమా చేయాలనుకుంటున్నా, ఇది బ్రాడ్ బేస్డ్గా ఆయన పాదయాత్రలో ఈ స్టోరీస్ ఉంటాయంటే ఓకే చేసుకోమని చేయన్నాడు. సో అప్పటికి ఐ హ్యాడ్ నో క్రెడెన్షియల్స్, నథింగ్, దే వాజ్ నథింగ్. ఇప్పుడు ఈ ఫోటాల్ వాళ్ళు రియల్లీ అంత ఉండింటే దే వుడ్ స్క్రిప్ట్ చూడాలనే వాళ్ళేమో,
లేదా నేను డైరెక్టర్ ఎందుకు ఉండాలా అనేవాళ్ళేమో, ఎందుకంటే నాకు దానికి ముందు తీసింది ఒక హారర్ కామెడీ తప్ప ఏం లేదు. సో ఆ విధంగా చూసుకుంటే వాళ్ళు గుడ్డిగా నమ్మి ఆయన ఆ రోజు పాజిటివ్గానే ఏదో తీస్తున్నారు ఆయన వాడిని అన్నారు. ఆయన సినిమా చూసిన తర్వాత కూడా ఒకటే అన్నాడు, ఇది నీ మహేష్ వర్షన్ ఆఫ్ వైఎస్ఆర్ అయ్యా, నేనేం చేయాలా అన్నాడు అంతే. దానికి మించి ఆయన ఏం కామెంట్ చేయలేదు, అసలు ఏం అడ్వైస్ కూడా ఇవ్వలేదు. ఏం చేయలేదు. యాత్ర 2కి అది నీ ఇంటర్ప్రిటేషన్, నాకు తెలిసింది ఇది కాదు, నాకు తెలిసింది వేరే అవుతుంది, కానీ నీ ఊహలో ఇది ఉందంటే నేనేం చేస్తా స్వామి అన్నాడు అంతే. మీరు కూడా డ్రామాటిక్గా ఆలోచించి ఇలా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా చేశారు, అలా చేశారు, ఇలా ఓదార్పు యాత్ర, ఇలా అరెస్ట్ అయ్యారు, ఇవన్నీ చూపించాల్సి వచ్చింది అంతే సీన్ లంక. అంతేగాని ఆయన దగ్గర నుంచి మీరేం ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ ఆయనతో ట్రావెల్ నేను చెప్పింది యాత్ర గురించి, ఈ మూవీ గురించి లేదండి, ఇది రీసెంట్ కదా, అన్ని తెలిసినవే కదా, మళ్ళీ మనం కొత్తగా తెచ్చుకునేది ఏముంటుంది. ఎందుకంటే మనమేం డాక్యుమెంటరీ తీయడంలా, ఫ్యాక్చువల్గా కరెక్ట్ చేసి ఈరోజు ఇది జరిగింది ఇలా ఉండదు ఒక డాక్యుమెంట్ చేసి చేయడంలా, ఇది ఫిక్షనల్ డ్రామా. మనకు గోల్ పోస్టులు తెలుసు, చనిపోయారు, లేదంటే ఓదార్పు యాత్ర వెళ్ళారు, ఓడిపోయారు, జైలుకి వెళ్ళారు, ఇది ప్లస్ మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మీడియా కవరేజ్ ఉంది కదండి, ఇంటర్వ్యూలు ఉన్నాయి, గంటలు ఇంటర్వ్యూలు ఈ ఉన్నాయి. విషయంలో అయితే అసలుకి మీకు నేను కూడా దేశంలో ఉన్నాను, విన్నాను, చూశాను, ఇవన్నీ చూసాము. సో నౌ ఇట్ ఈస్ ద జాబ్. యాజ్ అ స్టోరీ టెల్లర్ నేను ఆ మెటీరియల్ని తీసుకొని ఎంత డ్రామాటిక్గా చేయగలుగుతాననేది ఛాలెంజ్. మనం అదేమి ట్రూత్ వెరిఫికేషన్ కాదు కదా, ఇదేమో సినిమా చేయడానికి పోవడానికి కదా, ఇట్ ఈస్ నాట్ అబౌట్ డాక్యుమెంటరీ చేయడానికి పోవడం. ఆ ఫ్యాక్ట్స్ని తీసుకొని నేను హౌ డు ఐ మేక్ ఇట్ ప్రాపర్ డ్రామా, దట్స్ ద ఛాలెంజ్. సో ఆ ఫ్యాక్ట్స్ సేమ్ ఫ్యాక్ట్స్ అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ హౌ డు యూ మేక్ ఇట్ ఎ డ్రామా. అంటే ఈ సీన్స్ ఎస్పెషల్లీ మీరు కడప, పులివెందులు ఆ ప్రాంతాల్లోనే తీసారా సార్? ఎందుకంటే చూస్తున్నప్పుడు ట్రైలర్ చాలా ఎలా అనిపించింది, రియలిస్టిక్ అనిపించింది. సాంగ్స్ ఆడ షూట్, అవుట్డోర్ అంతా అక్కడ షూట్ చేసామండి. అంటే సాంగ్స్ అట్లా ఆల్ ద క్యాంపెయిన్స్ అట్లాంటివంతా క్రౌడ్ ఇన్వాల్వ్డ్ అన్నీ అక్కడే చేస్తాం. ఆ ప్రేమ కనిపిస్తుంది అక్కడ అసలు మొత్తం అసలుకి రియల్ గానే జరిగిన ఒక సిచ్యువేషన్. అక్కడ జీవ కాదు జగదే ఉన్నట్లు ఊహించుకోగలరు. ఒక క్షణం అలా అనిపించింది చాలా మందికి. అండ్ యాక్చువల్ జీవ ఫీలింగ్ ఏంటి సార్? అంటే ఒక సీఎం పాత్ర, అది కూడా ఆల్రెడీ రూలింగ్లో ఉన్న ఒక ముఖ్యమంత్రి రోల్ పోషించడం అంటే కత్తి మీద సామె, తనకు కూడా ఆషామాషి కాదు. వెరీ డిఫికల్ట్ అండి. ఒకటి ఏంటంటే లాంగ్వేజ్ రాదు, దట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్. ఇదే అతను తమిళ్లో అయితే పొద్దున్న లేసి వెళ్ళిపోయి షార్ట్కి ఒక 2 నిమిషాలు చూసుకొని వెళ్ళిపోయి చేయడం, అట్లా కాదు. ఇది భాష ఒక్క ముక్క రాదు. ఓకే, ఒక 2-3 months నువ్వు భాష ప్రతి లైన్ నేర్చుకోవాలా. లాంగ్వేజ్ కూడా ఏంది, కరెక్ట్గా పాజెస్ ఉండాలి, రాయలసీమ లాంగ్వేజ్, ఆ పాజెస్ ఉండాలా. సో ఇది కాక పర్ఫార్మెన్స్ వాళ్ళు ఈజీగానే చేయగలుగుతారు, అది పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఒకసారి లాంగ్వేజ్ బ్యారియర్ వచ్చినప్పుడు ఏంటంటే కాన్షియస్ అయిపోతాం, ఆ ఫ్రీ ఫ్లోయింగ్ రాదు, ఆ కాన్ఫిడెన్స్ రావడానికి టైం పడుతుంది. సో లిటరలీ వాళ్ళకి డెబ్యూ లాగా మళ్ళీ వాళ్ళు దే హ్యావ్ టు గో బ్యాక్, దే విల్ ఫీల్ వెరీ దిస్ థింగ్. ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ జీవా ఈజ్ వన్ హూ ఈజ్ అన్ ఎఫర్ట్లెస్ యాక్టర్. నేను ఇప్పటి నుంచే తమిళ సినిమాలు చూస్తున్నాను, ఐ బీన్ దేర్ ఫర్ లాంగ్ 20 years నుంచి యాక్టర్ అని. ఈజ్ వర్క్డ్ విత్ బ్రిలియంట్ డైరెక్టర్స్. సో నా జాబ్ ఏముందంటే ఆఫ్టర్ మేకింగ్ హిమ్ అండర్స్టాండ్ హౌ ఐ రియలీ లుక్ ఆర్ హౌ ఐ వాంట్ టు పోర్ట్రే దట్, ఫర్ హిమ్ టు లెర్న్ ద లాంగ్వేజ్, లెర్న్ దిస్ థింగ్. ఈయన చెప్పేదే కాకుండా ముందర చెప్పేది కూడా అర్థం కావాలి కదా, ప్రతిదీ అర్థం కావాలి. ఈయన డైలాగులు చెప్పుకుంటూ కుదరదు, వాడు చెప్పేదానికి ఈయన అర్థం చేసుకోవాలి, దానికి చెప్పాలా, ఈయన చెప్పాలా. It took 3 months for him to prep for the whole role. 100% జస్టిఫై చేశారు నా క్యారెక్టర్కి, రోల్కి అనిపించింది. Done more than good, more than better. అంతే. You can see the trailer, you can see the film also. He's done exceptionally good. సార్ ఈ మాకు ఎక్కడ కూడా షర్మిల గారి క్యారెక్టర్ కానీ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ కనిపించలేదు ట్రైలర్లో ఎక్కడ కూడా. ఈ సినిమాలో ఏమైనా ఉంటుందా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్? సీఎం కొడుకు లేరు, ఎక్స్ సీఎం కొడుకు లేడు, లేదంటే ఒక వైఎస్ఆర్ గారి మిత్రుడు లేడు, అట్లా లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ దేర్. మనము ఎందుకు లేదు అని కీ రోల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెన్సేషనలిజం చేయాలనుకోండి, నేను వీళ్ళందరికీ ఒక పాత్ర పెట్టేసేసి ఒక ప్రెస్ రిలీజ్లో ఒక ట్రైలర్లు వేసేస్తా అబ్బాబ్బా అనుకుంటాను. సో ఇది ఈజీ, కానీ పర్పస్ అది కాదు. ఇప్పుడు నేను ఎంచుకున్న ఏమి, నా స్టోరీ కోర్ స్టోరీ లైన్ ఏమి, తండ్రి కొడుకు ఇచ్చిన మాట, ఒక 2 hours 5-10 minutes చెప్దాం అనుకుంటున్న కథ. ఒక టైం ఫ్రేమ్ 9 to 19. ఇంత మెటీరియల్ని నేను ఒక 40 scenesలోనో 50 scenesలోనో చెప్పాలి. నేను ఐ కాంట్ మేక్ ఎ 3-4 hour ఫిలిం. 2, ఐ కాంట్ హ్యావ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ జస్ట్ కమింగ్ అండ్ గోయింగ్. మీకు డిస్కనెక్ట్ అయిపోతుందండి. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో
ఒక ఇది ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు. యూ నీడ్ టు డెవలప్ దోస్ ఆల్ క్యారెక్టర్స్. మెయిన్ క్యారెక్టర్కి వీళ్ళకి ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేయాలా, వాళ్ళకు ఒక ఆర్క్ అన్నా వాళ్ళకు ఒకటి ఏదైనా ఉండాలి. ఊరికే పెట్టామనుకోండి వేస్ట్. ఓకే. అట్లా మనము డిపెండింగ్ ఆన్ ద కోర్ ఐడియా ఐ హ్యాడ్ టు టేక్ అవే అ లాట్. ఆ ఒక క్యారెక్టరే కాదు కదా, ఇంకా మీరు చెప్పిన మిగతా క్యారెక్టర్లు పెట్టింటే ఇంకొంచెం కాంట్రవర్సీ, ఇంకొంచెం సెన్సేషనల్, ట్రైలర్లు చూసి అబ్బా అబ్బా అంటారు. దట్స్ నాట్ మై మెథడ్. అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి ఉండాలి కదా, అంటే అందరిది అదే బయట ఇప్పుడు అందరు మాట్లాడుకుంటుంది. సో పర్పస్ అదే అండి. ఇప్పుడు మీరు చెప్పినట్లు మీరు చెప్పిన అదర్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి కదా. ఆయన కూడా వన్ ఆఫ్ ద మీరు చెప్పిన క్యారెక్టర్స్ opponent కదా ఆయనకి. అవునండి, మీరు చెప్పిన లిస్ట్ ఆఫ్ ఆల్ 4 క్యారెక్టర్స్ మనం లేరు అనుకున్నవి మినిమం ఇంకా చాలా లేరు. ఏ ఒక్క క్యారెక్టర్ ఉండకూడదు చెప్పండి దాంట్లో. ఆల్ ఆఫ్ దెమ్ ప్లేడ్ ఈక్వలీ ఇన్ దేర్ ఓన్ వేస్ ఆఫ్ ఇన్ ద జర్నీ ఆఫ్ హిమ్. ఓకే. But there is for a reason, specific purpose which I didn't want it because I can't dilute the core story. సో నేనేమన్నా పూర్తిగా కంప్లీట్లీ ఒక పొలిటికల్ డ్రామా చేశాను అనుకోండి, కంప్లీట్లీ ఈ తండ్రి కొడుకు అనే ఆబ్జెక్ట్ కాకుండా ఒక రాజకీయ జనరల్, అప్పుడు మీరు చెప్పినట్లు అన్నీ ఉండొచ్చు. ఇది ఒక వెళ్ళి చేసింది, అది చేసింది, వాళ్ళు చేసింది, అప్పుడు నేను ఆల్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ వుడ్ హ్యావ్ బీన్ దేర్. బట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్స్ నాట్ రైట్. యాత్ర 3 ఉండబోతుందా? ఏం లేదండి, ఇట్ వోంట్ బి దేర్. లేదా? నథింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఆర్ లేదండి, ఐ హ్యాడ్ దిస్ స్టోరీ బిఫోర్. ఇది 2019లోనే ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ వుడ్ లైక్ టు డూ దిస్ అండ్ ఐ హావ్ డన్ దిస్. ఓకే. ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం కొత్తగా అనుకునేది కాదు. 2019లోనే ఈవెన్ బిఫోర్ ద ఎలక్షన్స్ హ్యాపెండ్ ఐ టోల్డ్ అన్న దెర్ ఈస్ ఎ స్టోరీ దేర్. అక్కడ మీరు చూసినా, మీకు గుర్తుపట్టినా పట్టకపోయినా, యాత్రలో కూడా దెర్ ఈస్ ఎ స్టోరీ అబౌట్ ఎ ఫాదర్ అండ్ సన్. అండర్లైనింగ్గా ఎందుకు ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు లేదా ఏంటిది వాళ్ళ నాన్నతో అనేది దెర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు, రాజశేఖర రెడ్డి గారి కథ చెప్పాలంటే ఆయన తండ్రి ఆయన కథ చెప్పాలా, రాజశేఖర రెడ్డి గారి కథ ప్లస్ ఆయన కొడుకు కథ చెప్పాలా. యూ క్యాంట్ కంక్లూడ్ రాజశేఖర రెడ్డి స్టోరీ వితౌట్ టెల్లింగ్ హిస్ సన్ స్టోరీ. మీరు చూసినా మీరు ఒప్పుకున్నా లేకపోయినా అండి, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఈ వైఎస్ఆర్ గారు ఈజ్ స్టిల్ అలైవ్, సో మచ్ అలైవ్ ఇన్ దిస్. అంటే యూ హ్యావ్ టు క్రెడిట్ ద సన్. ఆయన ఆర్ నాట్ ఎంత ఉన్నా కూడా దే వుడ్ హావ్ ఫేడెడ్, ఫేడ్ ఎవాల్వ్. అంటే ఇంత ఉండేది కాదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 10 years జర్నీ ఏదైతే ఉందో, ఈవెన్ ఆయన శత్రువులు కూడా ఒక నిమిషం ఆయన 10 years స్ట్రగుల్ తలుచుకున్నప్పుడు ఎక్కడో ఒక చోట తెలియకుండా అయ్యో పాపం అనే అంటారు. అలా మీకు ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ కథలో ఎక్కడ మీకు హార్ట్ టచింగ్ అనిపించింది? శత్రువులు ఎక్కడ వాళ్ళు అయ్యో పాపం అనరండి. ఆ శత్రువు, ఆయనకున్న శత్రువులు అయ్యో పాపం అని అనరు, అనే స్కోప్ లేదు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఏమో ఈడే మనిషిరా ఆయన అనుకుని ఉంటారు. ఓకే. ఇప్పుడు శత్రువు అలానే చూపించారా? శత్రువు అయినా ఈయన సంకల్పము ధైర్యము చూసి వీడు ఏం మనిషిరా ఆయన అనుకునే వాళ్ళు ఉంటాడు, ఈడే మగోడరా ఆయన అనుకుని ఉంటారు, అయ్యో పాపం అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు శత్రువు అయినా ఏంద్రా నాయన ఈ మొండితనంతో ఇంత ఏమి ఢిల్లీని ఎదిరించడం ఏంది, లేదా ఇక్కడ పవర్ లేకన్నా ఉన్నది ఇంత ఇది, వాళ్ళు శత్రువు అయినా దే హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. ఒక 9 ఏళ్ళు మొండిగా అంటే పట్టుదలతో నో వన్ కెన్ డినై దిస్. అంటే హీ హ్యాస్ హిస్ ఓన్ పర్సనాలిటీ which even the people who hate it have to admit because these are facts. మీరు కడపల్లే కదా సార్? Yeah. శుభలేఖ సుధాకర్ గారు ఒక డైలాగ్ చెప్తారు, కడపల్లో ఒకసారి అనుకుంటే వెనక తగ్గరు, అవసరమైతే లేదండి. అది దాని కాంటెక్స్ట్ ఆఫ్ థింగ్ ఏంటంటే అండి, ఆయన చెప్పింది ఐ థింక్ శత్రువుని ఓడించాలనుకుంటే in the process of destroying an enemy, if a process of defeating an enemy, వాళ్ళు డెస్ట్రాయ్ అవుతారని తెలిసినా కూడా వాళ్ళు వెనకాలకి వెళ్ళరు. ఒకసారి ఒకరి శత్రువుని ఓడించాలనుకున్నప్పుడు వాళ్ళు ఈవెన్తో దే నో దట్ వాళ్ళకి ఛాన్స్ లేదని తెలిసినా, లేదా ఈ ప్రాసెస్లో వాళ్ళు నాశనం అయిపోతారు అనుకున్నా కూడా వాళ్ళ వెనకాలకు. దట్స్ ఎ వెరీ వియర్డ్ కైండ్ ఆఫ్ రివెంజ్. ఎవడైనా వేరే వాడు అవుతే నేను నాశనం అవుతామంటే 2 అడుగులు వెనకాలకి వేస్తాను. కానీ ఇట్ ఈస్ సంథింగ్ కోర్ టు ద రాయలసీమ వేర్ ద రివెంజ్ కెన్ టేక్ దమ్ సో ఫార్ నోయింగ్ దట్ దే కెన్ డెస్ట్రాయ్ హిమ్సెల్ఫ్ బట్ దే విల్ గో అవుట్ టు డూ దట్. సో అది దట్ కేమ్ బికాస్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇప్పుడు ఆ రోజు అక్కడ ఉన్న పవర్ హైకమాండ్ ఉండొచ్చు, లేదా ఇక్కడ ఉండొచ్చు. ఈయన 39 year old
ఈ కుడ్ హ్యావ్ బీన్ వైప్డ్ అవుట్. ఈరోజు అన్నీ బాగా జరిగినాయి కాబట్టి ఇన్ని ముచ్చట్లు ఇవి మనం అంటున్నాం కానీ జస్ట్ ఇమాజిన్ ఇట్స్ హై స్టేక్స్ గేమ్ వాట్ ఈ టుక్. సో ఎల్లుండే రిలీజ్ అవుతుంది, ఇంకా 2 నెలల్లో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సార్ వైఎస్ఆర్సీపీ నుంచి కీలక నేతలు ఎవరైనా చూసారా లేదు లేదు ఇంతవరకు? లేదు లేదు. వీ వాంటెడ్ టు సపరేట్ ఫిల్మ్స్ అండ్ దిస్ థింగ్. ఓకే. మనము అంటే ఇప్పుడు యాత్ర కూడా వీ నెవర్ ట్రై టు ఇంటర్లింక్ ఇట్ విత్ ఇట్. ఆల్రెడీ పాత్రలు వాళ్ళ మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఒక బ్యాగేజ్ మా ముందు ఉంది. ఏమని, ఇది ఆల్రెడీ పొలిటికల్ సినిమా, దాని మించి మళ్ళీ మనం ఈ కొత్త బ్యాగేజ్ తెచ్చుకోలేము. వీ డోంట్ వాంట్ టు అండి. కొత్త బ్యాగేజ్ వచ్చింది కదా సార్ మీకు ఇప్పుడు యాత్ర 2 టైంలో ఎక్కువ అంటున్నారు వైఎస్ఆర్సీపీ మనిషి ఏమంటే ఇన్ని బయోపిక్లు ఉండగా ఎందుకు ఇదే బయోపిక్? వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఏం లేదు, నాకు ఒక కథ ఉంది, నేను చెప్పానండి. సేమ్ అన్నిటికన్నా ముఖ్యం సినిమా ఇది వ్యాపారం అండి. కళ పక్కన పెట్టండి. దెర్ ఈస్ ఎ క్రియేటివ్ అండ్ ఎ కమర్షియల్ ఆపర్చునిటీ టు మేక్ దిస్ ఫిలిం. క్రియేటివ్లీ నాకు ఒక కథ కనపడింది, కమర్షియలీ దీనికి ఒక మార్కెట్ ఉందని నాకు తెలుసు. ఓకే. అంతేగాని సినిమా వాళ్ళు ఇన్ని రాజకీయ లెక్కలేసి అంత త్యాగశీలు ఏముండరు. ఏదో మనం ఈ సినిమా వల్ల వాళ్ళకి ఎవరికో ఉపయోగపడుతుంది, దానివల్ల వాళ్ళు నాకు టు సింపుల్ ప్లెయిన్ if it the agenda is I wanted to make a film and I wanted to position it, market it in a time when it is right, and this is right. అందు ఆ టైమింగ్ వల్ల ఎవ్రీ టైం వాళ్ళు చెప్తారు దీనివల్ల. మీరు ఇన్నేళ్ళు ఉన్న జర్నలిజంలో ఉంటారండి. సినిమా వల్ల ఇఫ్ ఇట్ కెన్ రియల్లీ ఇన్ఫ్లుయెన్స్ ఓటర్స్ కానీ రాజకీయాలు కానీ కొంచెం ఉండొచ్చు, ఏముండదు. అప్పుడు అటువంటప్పుడు ఇప్పుడున్న పార్టీలో సినిమాల సంబంధం ఉండోలే కదా, వీళ్ళకన్నా బ్రహ్మాండంగా సినిమాలతో సంబంధం ఉండలే కదా. వాళ్ళు ఆ విషయం తెలీదా? వాళ్ళు సినిమాలు చేయలేకన్నా అది సింపుల్ కదండి. అది జస్ట్ అన్నెసెసరీ థింగ్. ఇప్పుడు అంత ఉంటే వాళ్ళే ఒక 3 సినిమాలు వదులుతారు కదా. ఎలక్షన్స్ కనే చెప్పి 2 సినిమాలు తయారు చేసుకోవచ్చు. వాళ్ళకన్నా బిగ్గర్ స్టార్స్ ఉన్నారా? వాళ్ళకన్నా బిగ్గర్ బిగ్గర్ డైరెక్టర్స్ ఎన్ని ఉన్నారా? ఓకే. వీళ్ళకి తెలియనంత మనక మీనింగ్లెస్ అండి అదంతా. సార్ ఇప్పుడు వ్యూహానికి యాత్ర 2కి డిఫరెన్స్ ఏంటి సార్ అసలుకి? నాకు తెలియదండి. మనకి నేను ఆ సినిమాతో నాకు సంబంధం లేదు, నేను చూడలేదు. ఐ థింక్ మేబీ చూసిన తర్వాత మీరు చెప్పాలేమో. అండ్ ఇట్ ఇంపాసిబుల్ దట్ దే విల్ బి 2 ఫిలిమ్స్ విల్ బి ద సేమ్. ఓకే. ఏమన్నా ఒక పాత్ర ఉండొచ్చు, లేదా ఏం స్టార్టింగ్ ఎండింగ్లో ఉండొచ్చు, కానీ ఎలా జరిగింది అని ఒక 2 రైటర్స్ ఒక మనిషి గురించి కథ చెప్పినా ఇంపాసిబుల్. అది ఒకదానికి కొంత. ట్రైలరే చూడండి, 2 పెట్టుకొని ఒకటి బ్యాక్ టు బ్యాక్ చూడండి. వచ్చేటప్పుడు కూడా చూస్తూనే వచ్చాను. మీరు 2 చూసిన తర్వాత మీరే నిర్ణయించుకోండి, ఏమైనా పోలిక ఉందా, ఏమైనా సంబంధం ఉందా అని తెలిసిపోతుంది. టెస్ట్ ఇప్పుడు ఏపీలో అండ్ తెలంగాణలో 2 చోట్ల రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడే కదండి, ఎవరి వరల్డ్ వైడ్ రిలీజ్. మీరు అన్నారు ఒక మాట, ఒక రకంగా చెప్పాలంటే సినిమా వాళ్ళు అటు పార్టీలోనే ఎక్కువ మంది ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటే వాళ్ళకన్నా మనం అంతగా ఏం చేయలేము, అంతే కదా. ఒకటి కాబట్టి 4 తీసుకోవచ్చు అని. ఎస్, అటు పక్కనే ఎక్కువ ఉన్నారు కాబట్టి యాత్ర 2కి ఎటువంటి ఇబ్బందులు లేవా? యాజ్ ఎ డైరెక్టర్గా పక్కన పెడితే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చెప్పండి. ఇబ్బందులు అంటే ఉండవండి, ఎన్ని సినిమాకి ఇబ్బందులు ఉంటాయి. అదేందో పెద్ద ఇలాంటి సినిమాలకు ఎక్కువ ఉంటాయి అంతే. ఉంటుంది, బట్ తెలిసేది ఇస్తాను కదా. అది పాపము మనము ఇప్పుడు వాళ్ళ సైడ్ కూడా ఆలోచిద్దామండి. ఇప్పుడు ఎవడైనా ఎందుకు మన మీద కోప్పడతాడు, లేదా ద్వేషం పెంచుకుంటాడు, ఏదో బురద చల్లుతాడు, రాళ్ళు ఇస్తాడు, ఎందుకు ఎదులుతాడు? పాపం వానికి ఒక భయమో బాధో ఏదో ఒకటి ఉంది. అది వాని ఎక్స్ప్రెషన్. మనం వాని ఎక్స్ప్రెషన్ కాదంటే ఇప్పుడు ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రైంగ్ టు డిఫెండ్ దేర్ ఓన్ థింగ్. సో ఆ ప్రాసెస్లో ఒకడు పూలు ఇసురుతాడు, ఒకడు రాళ్ళు ఇసురుతాడు. మనం 2 పట్టించుకోకూడదు, గమ్మున ఉండాలి అంతే. మన పని మనం చేసుకుని వెళ్ళిపోవాలి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ 10 years ఈ జనరేషన్లో కథ తెలిసిన సినిమాలని తెరకెక్కించినప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎయిదర్ సక్సెస్ ఎయిదర్ ఫెయిల్యూర్, ఈ 2 ఉంటాయి. లేకపోతే అటు ఇటుగా అది చాలా తక్కువ, రేర్ అది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి స్టోరీ అనేది మా జనరేషన్ కొంత తక్కువ తెలుసు కాబట్టి అసలు ఏంటి, ఎలా ఆయన జర్నీ స్టార్ట్ అయింది, ఎలా ఉండబోతుంది, అసలు ఇదంతా ఊహించుకొని వెళ్ళిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బట్ జగన్ దాంట్లో అలా ఉండదు కదా సార్. ధోని ఉంది కదండి, ఎప్పుడు జరిగింది? 2007 వరల్డ్ కప్ జరిగింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? 2008-09 రిలీజ్ అయింది. మన కళ్ళ ముందే జరిగింది, మన కళ్ళ ముందే ఉంది. అక్కడ ఇన్స్పైర్ అయ్యారన్నమాట. ఏం లేదు, చెప్తున్నా అండి. ఇప్పుడు మనకి రియల్ ఈవెంట్కి మీరు 2 గంటలు చూడబోయే సినిమాకి అసలు సంబంధం ఉండదు. ఇప్పుడు ధోని మీరు అంత తెలిసి మనం అడిగిపోయి మనం చూసుకుంటూ కూర్చున్నాం, అది సంబంధం లేదండి. ఇట్స్ ఓన్లీ ఎ గుడ్ స్టోరీ ఆర్ ఎ బ్యాడ్ స్టోరీ. నీకు దానికి ఫిక్షనల్లా రియల్లా అవన్నీ సంబంధం ఉండదు. కథే అంతే. దిస్ కుడ్ బి బేస్డ్ ఆన్ ఎ రియల్ పర్సన్, కానీ డస్ ఇట్ హ్యావ్ ఎ స్టోరీ? స్టోరీ ఉంటే ఆడుతుంది.
లేదంటే ఇంకేం లేదు, దానికి ఇంకేముంది అదైతే. సో ఇప్పుడు మీ టార్గెట్ అంతా రూరల్ ఆడియన్సా లేకపోతే? లేదండి, ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ స్టోరీ. ఇప్పుడు ఒక తండ్రి కొడుకు అనుకున్నప్పుడు ఇంకేముంటుందండి దాంట్లో. నీకు పాలిటిక్స్ కూడా సంబంధం లేదు. ఐ థింక్ యూ కెన్ వాచ్ ద ఫిలిం వితౌట్ నోయింగ్ పాలిటిక్స్. మరి మేము కథ రాసేటప్పుడు ఈ థంబ్ రూల్ నాకేంది అంటే, ఈ పాత్రలు తెలియకపోయినా కూడా ఈ సినిమాని అర్థం చేసుకోగలుగుతాడు. ఎవడో బీహార్లో ఉత్తరప్రదేశ్లో కూర్చున్నోడికి ఈ సినిమా నచ్చుతుందా అనే విధంగానే రాసుకుంటాం. లేకపోతే మనకి ఆల్రెడీ వీళ్ళకి తెలుసు, వీళ్ళు ఇక్కడ విజిల్ వేస్తారు, వీడు ఇక్కడ కొడతాడు, మనం వీళ్ళకి తెలుసు అనుకొని అట్లా రాయలేమండి. సో బయట అందరూ మాట్లాడుకుంటుంది ఒకటి సార్, యాత్ర 3 తీస్తే జగన్ గారు అండ్ షర్మిల గారి పోషన్ ఉంటుందేమో అని. అదేమన్నా ఉండొచ్చా? లాస్ట్ క్లారిఫై చేస్తారు. ఏం లేదండి, దిస్ నథింగ్. 2 ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఇట్. అంతే, 2 ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఇట్. యాత్ర 2 టు ఎండ్. ఎండ్ ఆఫ్ ఇట్ అండ్ ఎండ్ ఆఫ్ ఇట్. సూపర్. అండ్ ఎనీ హ్యావ్ విష్ యూ గుడ్ లక్. ఎంటైర్ టీమ్ ఆఫ్ యాత్ర 2 కష్టపడ్డారు, నిజంగానే కనపడుతుంది అది. అండ్ బయట అనుకున్నంత కాకపోయినా కానీ చాలామంది అయితే నెగిటివ్ టాక్ తీసుకొద్దాం రకరకాలుగా ఏదో అనుకుంటున్నారు, మిక్స్డ్ టాక్ ఉంది కాబట్టి. బట్ రూరల్ ఏరియా ఆడియన్స్ మాత్రం వెయిట్ చేస్తున్నారు సార్, ఎప్పుడెప్పుడా అని. జగన్ని అలా చూసేది వేరు, తెర మీద ఈ స్టోరీ ఇలా చూడటం వేరు అనేదే అనిపిస్తుంది బయట ఎక్కడ చూసినా కానీ. ఇంతమంది లీడర్స్ ఉన్నా కానీ వైఎస్ఆర్ని పిక్ చేసుకొని చేయటం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెల్యూట్ చేయాలి సార్. వైఎస్ అభిమానులు అందరూ కూడా, ఆయన ప్రేమించే ఎంతోమంది అభిమానులు నిజంగా ఈ సినిమా చూస్తారని, ఆదరిస్తారని, ఇంత కష్టపడ్డందుకు న్యాయం చేకూరుతుందని నేను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఒకసారిగా మీ టీం అందరికీ థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ రోషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.